సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం రేణుక కథలో ఒక కొత్త ట్విస్ట్ బయటకొచ్చిందండి. అసలు సీతారాం ఎందుకు మరణించారు? ఆయన ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సొచ్చింది? అన్నది తెలుసుకుంటే మనందరం కూడా చాలా విషాదంలో మునిగిపోతాం. భార్య రేణుకతోటి ఆయనకి 2018లో పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు. ఫస్ట్ బెంగుళూరులో ఉన్నారు. తర్వాత హైదరాబాద్ వచ్చి ఉంటున్నారు. చిన్న చిన్న గొడవలు ఏ కుటుంబంలోనైనా ఉంటాయి. అయితే గత ఏడనర్థంగా రేణుక 6గురితో సంబంధాలు పెట్టుకుంది. ఆ విషయాలేవి సీతారామకు తెలీదు. ఇతను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, ఏకంగా 2,00,000 జీతం, ఒక 30 నెలల బాబు ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఎందుకు చనిపోయాడు? అంటే ఈ రేణుకకి సంబంధించిన ఒక వీడియో, అంటే ముగ్గురు మగవాళ్ళతో ఉన్న వీడియో రమణ అనే వ్యక్తి, అంటే అతనితో కూడా ఆవిడున్నారు. ఆ వీడియోని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాట. అయితే మగవాళ్ళకని కొన్ని గ్రూపులుంటాయిటండి. ఆ గ్రూపుల్లో ఈ సీతారాం ఫ్రెండ్ ఆ వీడియో చూసి ఇతనికి షేర్ చేశాడు. అది చూసాక అతను తట్టుకోలేకపోయాడు. భార్యని అడిగాడు, భార్యని నిలదీశాడు. భార్య తప్పు ఒప్పుకుంది. వెంటనే ఇద్దరూ కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్‌కెళ్లారు. ఎందుకని? పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి. ఆ వీడియో డిలీట్ చేయించండని. అయితే పోలీసులు ఆ కంప్లెయింట్ తీసుకోలేదండి. దాంతో భార్య ఏడుస్తూ బయటికెళ్ళిపోయింది. ఇతను పరిగెట్టుకుని ఎళ్ళేలోపు ఆవిడ ఎక్కడికెళ్ళిందో అర్థం కాల. సీతారాం ఇంటికెళ్ళి చూస్తే భార్య లేదు. అతను అంతకు ముందే, అంటే ఈ గొడవ జరగటానికి ముందే ఆల్రెడీ రేణుక బాబుని వదిలేసి వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఆ రేణుక తల్లిదండ్రులు మళ్ళా ఆవిడని తీసుకొచ్చి వీళ్ళని బతిమాలి, మా అమ్మాయి మళ్ళా తప్పు చేయదు అని ఉంచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆవిడ ఒకసారి మళ్ళా వెళ్ళేసొచ్చింది బయటికి. అయినా కూడా ఇతను పెద్ద మనసుతోటి సీతారాం ఆవిడని చూసుకోవటం జరిగింది. సో ఇవన్నీ కూడా అతను 19 పేజీల నోట్‌లో మెన్షన్ చేసి సూసైడ్ చేసుకున్నాడండి హుస్సేన్ సాగర్‌లో దూకి. ఇక్కడ 2 క్వెషన్స్ నాకు. ఒకటి, పోలీసులు ఎందుకు కేసు నోట్ చేసుకోలేదు? 2, హుస్సేన్ సాగర్‌లో ఆ చనిపోవడానికి అవకాశం ఉన్న ప్రాంతంలో సెక్యూరిటీ ఎందుకు లేదు? ఈ 2 కూడా ఆలోచించాల్సిన అంశాలు. తర్వాత రేణుక యాక్చువల్‌గా అక్కడి నుంచి ఆ పోలీస్ స్టేషన్ నుంచి పరిగెట్టుకునెళ్ళి ఆ రమణ దగ్గరికెళ్ళి అడిగిందిటండి. ఆ వీడియో వెనక్కి తీసుకో అని. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లోంచి నువ్వు డిలీట్ చెయ్యని. అతను అది వినకుండా మళ్ళా వేరే వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాట. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, అసలు వీడియోలు తీసుకోవటం ఏంటి? దానికి రేణుక ఎలా అంగీకరించారు? ఇంతకు ముందే చాలా సార్లు ఆవిడ వీడియోలు వాళ్ళతో కలిసున్నవి ఇన్‌స్టాలో వచ్చున్నాయట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. రేణుక ఎందుకు ఒప్పుకుందో అర్థం కావట్లేదు. ఇంతమందితో సంబంధాలేంటో అర్థం కావట్లేదు. మొత్తం మీద రేణుకని, రమణని, ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు. కానీ ఇక్కడ నష్టపోయింది సీతారాం కుటుంబం.